భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. జరాసంధుడు తరచూ మధురానగరంపై దండయాత్రలు సాగించుట వలన ప్రజలు కష్టాల పాలవుతున్నారు. అందువలన శ్రీకృష్ణ భగవానుడు మధురావాసులను అతడి నుండి సురక్షిత ప్రదేశానికి మార్చదలుచుకున్నాడు. దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి తమ కోసం ఒక సురక్షితమైన సుందరమైన నగరమును నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మేము మధురను విడిచిపెట్టి మరో చోటికి వెళ్ళదలిచాం. అక్కడ మీరు మా కోసం ఒక సుందరమైన నగరాన్ని నిర్మించవలసి ఉన్నది. అక్కడ అందరూ ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా జీవించాలి. విశ్వకర్మ ఆదిశక్తి సహాయంతో ఒక సుందరమైన నగరమును నిర్మించాడు. ఆ నగరము పేరే ద్వారక. ద్వారకా నగరము చేరడానికి ముందుగా బలరామకృష్ణులు గోమాంతక పర్వత అగ్నికీలలో ఆహుతై మరణించినట్లుగా జరాసంధుడు అతని సహచరులు భ్రమించేటట్టు శ్రీకృష్ణుడు తన లీలను ప్రదర్శించాడు. నేటి నుండి మా సామ్రాజ్యములో మధురా నగరము కూడా మకుటాయమానముగా శోభిల్లనున్నది. సమస్త రాజ్యములకు రాజులకు సందేశం పంపించండి. ముఖ్యంగా హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రునకు పంపండి. మధురాపురి ఇప్పుడు యాదవులది కాదని, జరాసంధుని అధీనమని మాకు తెలిసినది. ఆయన కృష్ణుని లీలలకు చమత్కారాలకు భయపడి హస్తినాపుర యువరాజ పదవిని తమ పుత్రుడు దుర్యోధనునికివ్వలేదు. పైగా భీష్మ ద్రోణుల సలహాల మేరకు పాండవ పుత్రుడు యుధిష్ఠిరుని హస్తినాపుర యువరాజుగా ప్రకటించదలుచుకున్నాడు. వెళ్ళండి, వారికి చెప్పండి, కృష్ణుడు అగ్నికీలలకు ఆహుతై మరణించాడని, ఇప్పుడు కృష్ణుడంటే భయపడక్కర్లేదని. ఇప్పుడు ఆయన ఏ సంకోచము లేకుండా తన పుత్రుడు దుర్యోధనుని యువరాజుగా చేయమని ధృతరాష్ట్రునికి చెప్పండి. ఒకవేళ వారు అవసరం అనుకుంటే మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే వార్తాహరుల్ని హస్తినకు పంపండి. ఎంత శుభవార్తని తీసుకొచ్చావు! బలరామకృష్ణులు ఇరువురు గోమాంతక పర్వతమునందు సంభవించిన అగ్ని ప్రమాదమునకు ఆహుతైనారా? మూడు వారిన నా హృదయాంతరాళాలపై పన్నీటి జల్లును కురిపించినావు. తీసుకో తీసుకో ఈ బహుమానం ప్రతిహారి. ఎటులైనను సరే ఎటులైనను నీవు ఈ సమాచారమును విదురునకు భీష్మ పితామహునకు తెలియజేయవలె. లేదు, ఇది అబద్ధం, ఇది అసంభవం. అసంభవమే పితామహ. కానీ ఏమిటి? శ్రీకృష్ణుడు మరణించడం అసంభవమే, కాని ఇది సత్యం. మరి ఆ అగ్నిలో మరణించకుండా ఉండుంటే ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆయన జీవించి ఉన్నాడు అనటానికి నా దగ్గర ఏ ఆధారమూ లేదు. సత్యం ఏమిటంటే, నా తల్లి గంగామాత నాతో చెప్పినది. శ్రీకృష్ణుడు స్వయంగా భగవంతుని అవతారమని. కనుక కృష్ణుడు మరణించాడంటే నేను నమ్మను. భగవంతునికి మరణం లేదు. విదురా, నీ గుప్తచరులను అన్ని చోట్ల నియోగించినావుగా, వారి వల్ల ఏమి లాభం? ఏ వార్త అందించలేదా? అందింది. మధురలో దండోరా వేయించి ఒక నూతన నగరం నిర్మించానని శ్రీకృష్ణుడు ప్రజలకు తెలియజేశాడట. యాదవులందర్నీ అక్కడికే రమ్మన్నాడట. కాని ఆ నగరం ఎక్కడ ఉన్నదో ఎలా ఉన్నదో ఇంతవరకు ఏ వార్త అందలేదు. నా గుప్తచరులు సుదూర ప్రాంతములకు అటువంటి నగరం ఎక్కడుందా అని అన్వేషణ చేస్తూ వెళ్లారు. బావగారు, మధురా నగరము సర్వనాశనమైనది. గోమాంతక పర్వతముపై కృష్ణుడు బలరాముడు ఇరువురు అంతమొందినారు. నాకు నమ్మశక్యం కావడం లేదు శకుని. నమ్మశక్యం కాకపోవడమేమిటి? తమరు నమ్మాలి బావగారు. ఇప్పుడు ఉగ్రసేనుడు కాదు, మహారాజు జరాసంధుడే మధురకు రాజు. వారు పంపించిన మరొక సమాచారము కూడా నాకు చేరినది. దుర్యోధనుణ్ణి యువరాజుగా ప్రకటించవలనట. ఇప్పుడిక కుంతికి సాయం చేసేవారు కూడా ఎవ్వరూ లేరు. నీవు పితామహుడు విదురుడు మన పక్షాన ఉన్నారని అనుకుంటున్నావా? లేదు, వారు మన పక్షము కాదని నాకు తెలుసు. కానీ తమరు మహారాజు, తమరు స్వతంత్రించి నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? నా కోరిక కూడా అదే. అది నీకు తెలుసు శకుని. ఆ విదుర భీష్మాదులు తమర యాదాక్షిణ్యములపై జీవించుచున్నవారు. వాస్తవమునకు వారు భిక్షకులు.
ఒకవేళ ఈ మార్పుకు ప్రజలు సుముఖంగా లేని ఎడల రాజ్యాధికారము తమ చేతి నుండి జారిపోతుందా? మరెవరైనా రాజు కాగలరా? తమరి దయాభిక్షపై బ్రతికిచ్చు వారిని భిక్షుకుల వలె పరిగణింపవలే బావగారు, భిక్షుకుల వలె. ఇక పైన నేను వీరెవరి మాటలను పట్టించుకోను. లెస్స పలికినారు బావగారు, లెస్స పలికినారు. ఇక మనం ఎటువంటి ఆలస్యము చేయరాదు. అదీనుగాక మధురాధీశులు జరాసంధులు మన పక్షమును ఉన్నారు. ఆచితూచి చెయ్యాలి శకుని, ఆచితూచి చెయ్యాలి. రాజనీతిలో తొందరపాటు నిర్ణయాలు అప్పుడప్పుడు కీడును కలిగిస్తాయి. అంతా నీ అభిమతం మేరకే జరుగుతుంది, కానీ నిదానంగా. ప్రభు, ఈ భూమండలంలోని సమస్త రాజన్యులకు ద్వారకా నగరమనే రాజ్యమును నిర్మించారని ఈ లేఖ ద్వారా సమాచారం అందించవలసిందిగా ఆజ్ఞాపించినారు. ఎందుకంటే మధుర నుంచి తమరు ఈ విధముగా హఠాత్తుగా అదృశ్యమవడం వల్ల తమరి మిత్రులు మరియు భక్తజనులు తమ గురించెంతో కలవరపడుతూ ఉంటారు. మీరిరువురు ద్వారకలో క్షేమంగా ఉన్నారని తెలిస్తే సంతోషపడతారు. మీ మంత్రుల ద్వారా మీ ఆమోదముతో ఈ రాజపత్రాన్ని సమస్త రాజన్యులకు పంపటానికి అనుజ్ఞ కోరుతున్నాను. అటులనే ఈ లేఖలో మీరు అన్ని విషయాలు ప్రస్తావించారు, కానీ ఒక ముఖ్య విషయాన్ని మరిచారు. ఈ నూతన ద్వారకా రాజ్యంలో రాజనీతి ఎలా ఉంటుందని. ద్వారకా రాజ్యపు రాజనీతి గురించి అవశ్యం రాయవలసి ఉంటుంది. ఈ ద్వారకా నగరపు రాజనీతి యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఈ భూమండలంలోని సమస్త రాజ్యముల మధ్య మైత్రీ సంబంధాలను నెలకొల్పాలి. శాంతమైన ఒక సుందర వాతావరణాన్ని సృష్టించాలి. తమరి ఆజ్ఞ ప్రభు. ఒక రాజదూత తమ దర్శనం కోసం అనుజ్ఞ కోరుతున్నాడు. ఏ రాజ్యపు రాజదూత? ద్వారకా నగర రాజదూత. ద్వారక నుండి రాజదూత? ఇంతవరకు ఆ పేరు మేము వినలేదే. ఎక్కడున్నది ఈ ద్వారక? నాకూ తెలియదు. నేను కూడా ఈ పేరు తొలిసారిగా వింటున్నాను. ఎన్నడూ వినలేదే. ఎవరూ ఆ పేరును వినలేదు. అంత మాత్రాన వారి రాజదూతను కలవకూడదనేది సమంజసం కాదు. ప్రతిహారి వారిని సాదరంగా సభలోకి ప్రవేశపెట్టు. ఆజ్ఞ మహారాజా. కురుకుల శిరోమణి, హస్తినాపురాధీశ ధృతరాష్ట్ర మహారాజా, ఈ సభను అలంకరించిన సమస్త గురుజనులారా, మంత్రులారా, మహారథులారా, పురప్రముఖులారా, ద్వారకా రాజ్యపు రాజదూత ధరిత్రీపుత్రుడు సంభల యదువంశీను ప్రణామములు స్వీకరించండి. ద్వారకాపురి రాజదూత, హస్తినాపురానికి మేము మిమ్మలను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సేవకుడు మీ ఉదారతకు కృతజ్ఞుడు. ఇక తమరు అనుజ్ఞనిస్తే నేను మా స్వామి ద్వారకాధీశుని యొక్క ఒక రాజపత్రాన్ని తమరికి సమర్పించాలనుకుంటున్నాను. మహామంత్రి విదురా, సెలవీయండి మహారాజా. ఆ రాజపత్రమును స్వీకరించండి. రాజసభలో చదివే ముందు అడిగి తెలుసుకోండి. అందులో సభలో బహిరంగంగా చదవకూడని గోప్య సమాచారం ఏమైనా ఉన్నదా అని. లేదు మహారాజా, ఇందులో లిఖించబడిన ఏ మాటా గోప్యం కాదు. నిరభ్యంతరంగా ఈ పత్రాన్ని నిండు సభలో చదవవచ్చు. ఎవరైతే ద్వారక పేరు మీద నూతన సామ్రాజ్యమును స్థాపించారో వారి రాజనీతిలోని ప్రధాన లక్ష్యం ఈ భూమండలంలోని సమస్త రాజ్యముల మధ్య మైత్రీ సంబంధాలు సుస్థిరం చేసి సమస్త మానవజాతి కళ్యాణం కోసం విశ్వశాంతిని నెలకొల్పాలి. అందుచేత ద్వారకాధీశుడు సమస్త రాజ్యములతోనూ మైత్రి కోసం వారి చేతిని అందించారు. ముఖ్యంగా మీ నుంచి వారు ఆశిస్తున్నది అదే. మీరు కూడా మీ స్నేహహస్తాన్ని చాచి వారి చేతిని అందుకోవాలని. దీనివల్ల హస్తినాపురము మరియు ద్వారకల మధ్య ఒక మంచి మైత్రీబంధం ఏర్పడుతుంది. మీ ద్వారకాధీశుల కోరిక మాకు ఆనందాన్ని కలిగించింది.